చూడండి, ఈ లోకంలో ఒక మానవుడు ఏ రీతిగా ఉన్నాడంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సుఖించుదుమా అని ఒక మానవుడు ఉంటున్నామండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. లోకం అంటే మట్టి కాదండి, మనుషులమే, మనమే లోకం అంటే. లోకములో మనం ఉన్నాము గనక లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నానని ఆయన దేవుడు వాక్యము సెలవిస్తున్నదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకి చేరగలగడానికి అవకాశం లేదని దేవుడు వాక్యము సెలవిస్తుందండి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ గ్రామంలో ఎవరైనా కావచ్చు, అనారోగ్యంతో ఉన్నావా, లేదా వేదనతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు. అయితే దేవాతి దేవుని దగ్గర వచ్చి మోకరించి, దేవా నా పరిస్థితి ఇది అని ఆయనకి చెప్పుకోగలిగితే నీ సమస్త చింతాయావత్తు మొత్తం ఆయన తీర్చగలిగే దేవుడు అండి. చూడండి, ఒక అనారోగ్యం వస్తే ఒక డాక్టర్ గారికి చెప్పుకుంటాం. మానసికంగా మనము వేదన పడితే ఎవరికి చెప్పుకుంటామండి? దేవుడికే చెప్పుకుంటాం కదా. అయితే నీ చింత యావత్తు తీర్చగలగడానికి దేవుడు నేనున్నానని వెనుతట్టి చెప్పడానికి ఎవరూ లేరండి. చూడండి, మనము సంతోషంగా ఉంటే చూడలేని వారు అనేక మంది ఉంటారు, మనము బాధల్లో ఉంటే చూడలేని వారు అనేక మంది ఉంటారు. అయితే దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమస్త